నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము మీకు వచ్చిచున్న మాట ఏమిటి అంటే 121వ కీర్తన 4వ వచనం. ఒకసారి నేను చదువుచుండగా మీరు వినండి. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు అంటే అర్థం ఏమిటి? 24 hours ఆయన మిమ్మును కాపాడును. 24 hours అని దానికి అర్థం. అవును, ఈ లోకంలో చూడండి, మనుషులను సెక్యూరిటీ కొరకు గన్ ఇచ్చి జీతం ఇచ్చి నైట్ అండ్ డే మనం పెడుతున్నాం. ఒక్కొక్కసారి వారు కూడా టైర్డ్ అయ్యి నిద్రపోతారు. అంటే మా ఇంటిలో కూడా ఒక వాచ్మ్యాన్ను నేను మొన్ననే మార్చాను. ఎందుకంటే రాత్రి మెలకువగా ఉండట్లేదు. దాని కొరకు అడిగాను, మళ్ళీ మెలకువగా ఉండాలియా, మేము నిద్రపోయినప్పుడు నీవు మంచిగా మా కొరకు మెలకువగా ఉండాలి అని చెప్తే నేను మెలకువగా ఉండలేకపోతున్నాను సార్ అంటే మార్చాను. వేరే మార్గం లేదు. కాబట్టి ఈ లోకంలో సెక్యూరిటీస్ ఉన్నవి, మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన సెక్యూరిటీస్ ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. ఎన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం టైర్డ్ అయి నిద్రపోతాం, టైర్డ్ అయిపోతాం, చేయలేకపోతాం, కాపాడలేకపోతాం. కానీ దేవుడు చూడండి, కొనుక్కడు నిద్రపోడంట. కొనుక్కడంటే ఇట్లా నిద్రలో ఒక్కొక్కసారి ఇట్లా అంటారు కదా, కొనుక్కడు నిద్రపోడంట. ఈ మధ్య కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్తో ఉన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి కొందరు ఏమంటున్నారంటే సెక్యూరిటీతో వెళ్ళండి, ఒక 2-3 పెట్టుకోండి, మీకు సెక్యూరిటీ కావాలి అని ఇలా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ మన దేశంలో కానీ మన స్టేట్లో కానీ తమిళనాడులో కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వలన కొందరు అలా చెప్తున్నారు, సేవకులారా జాగ్రత్తగా ఉండండి అని. మేము ఈ మధ్య చీరాల వెళ్ళాం. మంచి ఫ్యామిలీ, మమ్మల్ని మంచిగా చూసుకున్నారండి. పాస్టర్ గారు సన్, కోడలు, బిడ్డ, అల్లుడు అందరూ ప్రతిసారి భోజనం చేసినప్పుడు వచ్చి దగ్గర కూర్చొని మంచిగా బాగా ప్రేమగా చూసుకున్నారు. మళ్ళీ కన్నీరు వచ్చేసింది మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు. వారికి ఈ 3 దినములు మంచిగా అనిపించింది సార్ మీరు వెళ్తున్నారు కదా అని. అప్పుడు ఒకటి నేను గ్రహించాను అక్కడ. అంటే వారి ఏం సెక్యూరిటీ అని సపరేట్గా పెద్ద సెక్యూరిటీ ఏం అక్కడ పెట్టలేదు. కానీ ఒకటి నేను గ్రహించా, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు అనే విషయమును నేను గ్రహించాను. అంటే మీరు అడగవచ్చు, ఎలా గ్రహించారు సార్ చెప్పండి అని. నేను కారు దిగంగానే ఒక వ్యక్తి నడవలేని ఒక వ్యక్తి 2 భుజము క్రింద కర్ర పెట్టుకొని కర్రతోని నడుస్తున్నాడు ఆయన. నేను కారు దిగంగానే అక్కడ
ఆ ప్లేస్ మీటింగ్ జరిగే ప్లేస్కి వచ్చి అక్కడ కారు దిగంగానే ఆయన రెడీగా ఉంటాడండి. ఆయన రెడీగా ఉంటాడు. నేను నడిచినప్పుడు నాతో పక్కకు ఆయన కూడా నడుస్తూ వచ్చాడు. నేను ఆయన భుజం మీద ఇలా చేయి పెట్టుకున్నాను. అంటే ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ఆ సేవలో ఇటువంటి ఒక అనుభవం నేను అనుభవించలేదు. ఎందుకంటే నడవలేని ఒక వ్యక్తి నన్ను తీసుకుపోవటానికి రెడీగా ఉన్నారు. ఆయనే 2 కర్ర భుజం క్రింద చేతులలో పెట్టుకొని నడుస్తున్నాడు. కానీ 3 దినములు కూడా అక్కడ కారు దిగంగానే నిలబడి నన్ను తీసుకొని వెళ్ళాడండి. అవును. నేను అనుకున్నాను దేవుడు పెట్టిన బౌన్సర్ని అనుకున్నా. దేవుడు పెట్టిన కాపుదలని నేను అనుకున్నా. తర్వాత ఒక వ్యక్తి 2 డేస్ నాతోనే ఉండి నా కారు ముందు ఆయన కారు వెళుతుందండి. దానిలో ప్రోటోకాల్ పోలీస్ వారు వస్తే వాయిని వా వా అని సౌండ్ ఇస్తుంది కదా. ఆ కారు 2 డేస్ మాకు ముందుగా వెళుచున్నది. ఆయన ఎవరు పిలవలేదు, నాకు పెద్దగా పరిచయం లేదు. ఆయన వచ్చి 2 డేస్ నా కారు ముందే వెళ్తూ ఉన్నారండి. తర్వాత ఇంకొక కారు వచ్చింది విజయవాడ నుండి. వారు హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్. వారి యొక్క కారులో కూడా ఈ పోలీస్ ప్రోటోకాల్ ఆ సౌండ్ హారన్ ఉన్నది. విజయవాడ వచ్చే వరకు ముందు ఆ హారన్ ఇచ్చుకుంటూ పోతుంది నా బండి ముందు. అప్పుడు నేను అనుకున్నాను, నా డ్రైవర్తో చెప్పాను, చూసావా, ఇది ఎవరు పెట్టిన సెక్యూరిటీ? మనం పెట్టలేదు, మనం ఎవరిని పిలవలేదు. దేవుడే అన్నీ ఏర్పాటు చేశాడు. కాబట్టి కనికరపడడం, ప్రేమించడం, నడవలేని ఆ వ్యక్తి మీద భుజం పెట్టుకొని నేను ఆయనతో నడిచి వెళ్ళడం ప్రేమ కంటే గొప్పది లేదు. ప్రేమ ఉండే అక్కడ గొడవ ఉండదు. ప్రేమ ఉండే విరోధి ఉండరు, పగ ఉండదు. ప్రేమయే కావాలి. అవును. కాబట్టి ఈ ప్రేమ గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రేమతో ముందుకు వెళితే పరలోకం మనకు సెక్యూరిటీ ఇచ్చుచున్నదని దానికి అర్థం. మనమే తెచ్చుకొని సెక్యూరిటీ గిన్ను పెట్టుకుంటే వారు కూడా టైర్డ్ అయి నిద్రపోతారు. ఆ సెక్యూరిటీ మీద కూడా 100% మనకు అంత నమ్మకం ఉండదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని కాపాడితే కొనుక్కడు నిద్రపోడు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళాను. ప్రభు అన్ని సరి చేశాడు. విజయవాడ వచ్చే వరకు ఆ బండి ముందుకు వెళ్ళుచున్నది. ఏంటిది ఇది? వారిని మేము పిలవలేదు, అకస్మాత్తుగా వచ్చారు. కాబట్టి నేను కూడా బాగా ఆశ్చర్యపడి నాలో నేను బాగా నవ్వాను. ఏంటిది ఇది? దేవుడు ఇచ్చిన ఒక సెక్యూరిటీ అని నేను అనుకున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడండి. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగబడండి. ఈ 2 ఉన్నట్లయితే దేవునికి మీకు సంబంధం పెరుగుతుంది. సంబంధం పెరిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి పాటించండి, ముందుకు వెళ్ళండి. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు. ఇజ్రాయేలుగా మారాలంటే 2. మీ హృదయము యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడు మార్చబడాలి. ఇంకొకటి దేవుని ఆత్మను పొందాలి. దీని కొరకు కష్టపడవలసిన అవసరం లేదు. ఏదైనా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మీ హృదయమును తగ్గించుకొని దేవునితో మీరు మాట్లాడి దేవునితో ఒక సంబంధం. ఆయన ఏదో అడగట్లేదు, నీ హృదయమును నాకు ఇచ్చేయి అని అడుగుచున్నాడు. కాబట్టి మీ హృదయమును ఇచ్చి ఇజ్రాయేలుగా దేవుని దృష్టిలో మీరు కనబడి ఇటువంటి గొప్ప అవకాశము, ధన్యతను మీరు పొందుకోవాలి. దేవుని కాపుదల మీకు ఉండాలి.
దేవుని కాపుదల అన్నిటికంటే గొప్పది. నేను ఏం ప్రయత్నం చేయలేదు. ప్రార్థన చేశాను, వెళ్ళాను, ప్రభువా మీ దూతలను పంపుమని. ఒక్క దూత 1,80,000 మందిని హతం చేశాడంట, బైబిల్లో ఉన్నది. అంటే ఒక్క దూత ముందుగా వెళితే ఎలా ఉంటుంది? అవును, దేవుడు ఇచ్చుచున్న కాపుదల. ఇప్పుడు మన దేశానికి, తర్వాత పాకిస్తాన్ దేశానికి ఆ యుద్ధం వచ్చేటట్టు ఉన్నది. తీవ్రముగా ఉన్నది అక్కడ బార్డర్లో ప్రాబ్లం. దేవుడే మన దేశమును కాపాడాలి. ఉన్నారు, సైనికులు ఉన్నారు, పోలీసు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆయుధాలు ఉన్నవి, మిసైల్స్ ఉన్నవి, బాంబులు ఉన్నవి. ఎన్ని ఉన్నా కూడా దేవుని అనుగ్రహత, దేవుని కాపుదల కావాలి మన దేశానికి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ప్రక్కలో చైనా, ఇంకొక ప్రక్కలో పాకిస్తాన్, వారి మధ్య మనం ఉన్నాం. మనకు దేవుని కాపుదల మనకు అవసరం. నేను నిక్కర్ వేసుకొని చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను వింటున్నాను, తర్వాత వార్తాపత్రికలు కూడా చదువుచున్నాను. పాకిస్తాన్ వారు వచ్చి మన ప్రజలను చంపారు, పాకిస్తాన్ ప్రజలు వచ్చి, మన టెర్రరిస్ట్ వచ్చి మన ప్రజలను చంపారు. చిన్నప్పటి నుండి, నేను 6th క్లాస్ చదివినప్పటి నుంచి చూస్తున్నా, వింటున్నా. ఇప్పటి వరకు దానికి పరిష్కారం లేదు. మొన్న వచ్చి మళ్ళీ దాడి జరిగింది. కానీ దేవుడే మనలను కాపాడాలి, అప్పుడే మనం బ్రతకగలం. కాబట్టి దేవునితో సంబంధం పెట్టుకోండి, ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడు. ఆ దేవుడు కొనుక్కడు, నిద్రపోడు. మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, కాపాడండి, భద్రత దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి దయచేయండి. ప్రభువా, నీ స్వరము వినే ధన్యత దయచేయండి, విజయం దయచేయండి. స్తోత్రం. ఈ దినము ఈ వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ హస్తముతో ముట్టండి, బలపరచండి, ధైర్యపరచండి, బోధించండి, నడిపించండి, మాట్లాడండి. నీవు నడిపించే దేవుడవు. నడిపించండి, ముందుకు నడిపించండి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి చెప్పండి, బంధువులకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు వచ్చిన మార్నింగ్ డివోషన్ వినండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.